గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గత 4-5 సంవత్సరాలుగా వివిధ శాస్త్రజ్ఞులు అనేక అంశాలపై నిర్వహించిన పరిశీలనలు పరిశోధనలు వారు తెలుసుకున్న విషయాలన్నింటినీ పోస్టర్స్ రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. దీనిలో చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టర్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి చాలా పరిశోధనలు జరిగినాయి. మొట్టమొదటిసారిగా మనందరికీ తెలుసు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తను మేఘాల్లో, ఎందుకంటే మెరుపులు వస్తున్నాయి కాబట్టి ఉరుములు మెరుపులు అవి చూసి దానిలో కరెంట్ ఉంది అని చెప్పి అనుకుని ఒక గాలిపటాన్ని ఎగరవేశాడు. ఆ గాలిపటంతో పాటు ఓ సన్నటి ఎలక్ట్రికల్ కండక్టింగ్ వైర్ పెట్టి గ్లౌస్తో ఆ తాడుని ఎగరేస్తూ కింద ఒక తాళం చెవి పెట్టాడు. పెడితే మేఘాల్లోకి మెరుపులు వచ్చేటప్పుడు ఎగరవేసినప్పుడు ఇక్కడ తాళం చెవిలో మెరుపులు వచ్చాయి. అంటే మేఘాలలో కరెంటు ఉంది, అది ప్రసరిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ ప్రయోగం చేశాడో తర్వాత అనేక మంది శాస్త్రజ్ఞులు దాని గురించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు, చాలా వరకు ఏదైనా 2 వస్తువుల్ని ఇప్పుడు దూకుంటున్నారు అనుకోండి, మన హెయిర్ వెంటనే దువ్విన పట్ పట్ అంటూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్కి దువ్వి ఒక కాగితం చిన్న ముక్కల దగ్గర పెడితే అతుక్కుంటుంది. అలాగే గ్లాస్ రాడ్, యాంబర్ రాడ్ మీద మీరు ఏదైనా పర్ర పెట్టి కనుక రుద్దినట్లయితే అది ఎలక్ట్రికల్ ఛార్జ్. ఏంటంటే ఎలక్ట్రాన్ ఫ్లో అన్నమాట. మన యాటమ్ యాజ్ ఎ హోల్గా న్యూట్రల్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని ఉంటాయి. దాంతో ఎలక్ట్రాన్స్ అని ముఖ్యంగా మేజర్ భాగం మన యాటమ్స్లో ఉంటాయి, అణువుల్లో. ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్లీ ఛార్జ్డ్, ప్రోటాన్స్ ఏమో పాజిటివ్లీ ఛార్జ్డ్. అందుకని పాజిటివ్ ఛార్జ్ని డిశ్చార్జ్ చేయడానికి అని చెప్పి ఎలక్ట్రాన్స్ తిరిగి యాజ్ ఎ హోల్గా న్యూట్రల్గా ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా తిరుగుతుంటాయి కాబట్టి అవి లూజ్ చేసుకుంటుంటాయి. లూజ్ చేసుకున్నప్పుడేమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, గెయిన్ చేసేసరికల్లా నెగిటివ్ ఛార్జ్ వాటిల్లో వస్తుంటుంది అన్నమాట. అందుకని ఎలక్ట్రాన్ మార్పు వలన మనకి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్లో మార్పు వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే స్టెఫెన్ గ్రే అనే పరిశోధకుడు, శాస్త్రజ్ఞుడు తన అసిస్టెంట్ గ్రావెల్ వీలర్ ద్వారా కరెంట్ అనేది వైర్లో ప్రసరిస్తుంది అని చెప్పి రూఫ్ టాప్ తన ఇంట్లో ఏం చేశాడంటే ఇలాగా థ్రెడ్, ఎలక్ట్రిక్ వైర్ థ్రెడ్ కట్టాడు. కట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన నిర్వహించాడు. దీనికి కరెంట్ జనరేటర్ చేయడానికి అని చెప్పి ఒక రాడ్కి దేని రబ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక క్లాత్, సిల్క్ క్లాత్ పెట్టి ఉలెన్ క్లాత్ తోటి ఆ రాడ్ని రబ్ చేస్తూ ఉంటే అందులోంచి ఎలక్ట్రిసిటీ ప్రసరించి తిరిగి ఇక్కడికి వచ్చింది. అందుకని కరెంటు ప్రసరిస్తుంది వైర్స్ ద్వారా, ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తాయి అని చెప్పి ఈ స్టెఫెన్ గ్రే అనే ఆయన ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆయన పీరియడ్లోనే ఇక్కడ రకరకాల మెటీరియల్స్ని వాళ్ళు పరిశీలించారు. ఏ మెటీరియల్స్ అయితే కరెంటుని కండక్ట్ చేస్తాయో వాటిని కండక్టర్స్ అంటారు. ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రాన్స్ని తమ ద్వారా ప్రసరింప చెయ్యవో వాటిని ఇన్సులేటర్స్, నాన్ కండక్టర్స్. కండక్టర్స్, నాన్ కండక్టర్స్. ఇప్పుడు మన ఎలక్ట్రికల్ స్విచ్ ఉంది, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ ఇలాంటివి పెడుతున్నాం మన యాంబర్ దానిలో, వాటిలో కరెంటు వెళ్ళదు. అది వుడ్లోంచి కరెంటు వెళ్ళదు, పింగాణిలోంచి కరెంటు వెళ్ళదు. కానీ బంగారము, వెండి, ఐరను, అల్యూమినియము, కాపర్ అండ్ అల్యూమినియం బెస్ట్ అనమాట, బాగా కండక్ట్ చేసేస్తాయి. అందుకనే కాపర్ వైర్ వేస్తుంటాం మనం. అది దానిలోంచి కరెంటు ప్రసరిస్తూ ఉంటుందని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ స్టెఫెన్ గ్రే అన్న ఆయన మనకి చూపించాడు. ఎందుకని దూరంగా ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఇక్కడ ఈయన రబ్ చేస్తున్నాడు స్టెఫెన్ గ్రే. ఆయన అసిస్టెంట్ గ్రాన్విల్ వీలర్, అది
ఆయన ఇక్కడ పరిశోధనని దాన్ని చూస్తున్నాడు, జరుగుతోంది. ఇలా శాస్త్రజ్ఞులు అందరూ 400 సంవత్సరాల క్రితం కరెంటు మీద ఇన్ని ప్రయోగాలు చేశారు కాబట్టే మనకి చాలా వచ్చినాయి. ఈ ప్రయోగాలు దీంతో మైకేల్ ఫారడే ఆయన మ్యాగ్నెట్టు దాంతో కాపర్ వైర్ చుట్టలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని చెప్పి కనుక్కున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ పక్కనే ఫ్రాన్స్ హుల్కర్బే అన్నాడు ఎలక్ట్రిక్ మిషన్ తయారు చేశాడు. ఆయన తిప్పుతూ ఉంటే కరెంటు ఉత్పత్తి అవుతుందని ఆయన ఇక్కడ దీనిలో తిప్పి వీటిల్లో దానిలో మళ్ళీ మనం వేరే దాని గురించి తెలుసుకుందాం ఏ రకం. అందుకని ఇక్కడ మనం ఈ ప్రయోగంలో చూసినట్లయితే కరెంట్ అన్నది మనకి వైర్లో ప్రసరిస్తుంది అని చెప్పి స్టెఫాన్ గ్రే కనిపెట్టాడు. దీని నుంచి అడ్వాన్స్ అయిపోయింది. 19వ శతాబ్దం వచ్చేసరికల్లా మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చేసినాయి. ఈరోజు కరెంట్ లేనిదే జీవితమే లేదు. కానీ వాళ్ళు కరెంటు కోసం ఇంత కృషి చేశారు. చాలా వరకు వాళ్ళ ల్యాబొరేటరీస్ అన్నిటిలో కూడా కరెంటు కోసమని అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలన్నీ మనకి ఈరోజు మనకి తెలియజేయడానికని గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ దీనిలో చూసినట్టే సైన్స్ మ్యూజియంలో మనకి ఈ పోస్టర్స్ అన్నీ వాళ్ళు ఏ రకంగా చేశారు, ఏమిటి భావితరాలు వాళ్ళకి దాని మీద పరిశోధనల మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి కలగజేస్తూ ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.